సర్వే గురించి మనం మాట్లాడుకున్నాం. వీ హ్యావ్ అనెర్త్డ్ సెవరల్ పాయింట్స్. దగ్గర దగ్గర 19 ఎమ్మెల్యేస్ వాళ్ళు వాళ్ళ పదవులు కోల్పోబోతున్నారు. ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ గోయింగ్ టు బి గివెన్, మళ్ళీ సీట్ ఇస్తే పరిస్థితి చెప్తున్నాను. అది అసలు నిక్కచ్చిగా నిర్దిష్టంగా ఏమాత్రం మొహమాట లేకుండా 19 మంది వెళ్ళిపోతారు. కూటమి ఎమ్మెల్యేలు ఇక్కడ టీడీపీయే కాదు, జనసేన, బీజేపీ కూడా ముగ్గురు కూడా ఉన్నారు దాంట్లో. అది కేకే సర్వే. సరే, ఈయన ఏం చేస్తున్నారంటే, ఈయన ప్రవీణ్ పుల్లట రైజ్ సర్వే ఏంటంటే హింట్లు అలర్ట్లు ఇచ్చి అలవాటు ఉంది ఈయనకి మామూలుగానే. దానిలాగానే ఇంకో హింట్ ఇచ్చాడు. ఎలా ఉండబోతోందో కూడా సర్వే చెప్పాడు. ప్రభుత్వ పెద్దలు కష్టపడుతున్నారు, మెజారిటీ ఎమ్మెల్యే ఎంపీలు కష్టపెడుతున్నారు. ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఇదే ఏపీలో అత్యధిక ప్రజల మనోగతం అంటూ చెప్పారు. అలాగే నియోజకవర్గాల వారీగా, ప్రాంతాల వారీగా జాతకాలు రెడీ అవుతున్నాయట. సో ఈయన ఆస్ట్రాలజర్ కమ్ సెఫాలజిస్ట్, ఆయన చెప్పినవి. సో ఆ ట్వీట్ కూడా ఏంటంటే, ప్రభుత్వ పెద్దలు కష్టపడుతున్నారు, మెజారిటీ ఎమ్మెల్యే ఎంపీలు కష్టపెడుతున్నారు. సో ఈ అంశానికి సంబంధించి ఇంకా బోల్డన్ అంశాలు మాట్లాడుకోవాలి. మనతో పాటు బాబు పాలూరు గారు, జనసేన, అలాగే బండారు వంశీకృష్ణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, పసుపులేటి సురేష్ గారు, వైసీపీ, సింగళూరు వెంకటేష్ గారు పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా జాయిన్ అవుతున్నారు. ముందరైతే బండారు వంశీకృష్ణ గారు. నమస్తే అండి వంశీకృష్ణ గారు. గుడ్ మార్నింగ్ సార్ వాసుదేవన్ గారు. గుడ్ మార్నింగ్. ఏంటి మీ ఎమ్మెల్యేలు ఎంపీలు కష్టపెడుతున్నారు? మీ అంటే కూటమి అండి, మీ ఒక్కళ్ళదే కాదు, మళ్ళీ చెప్తున్నా, అది రైజ్ సంస్థ. ప్రభుత్వ పెద్దలు కష్టపడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు ప్రభుత్వంలో ఇంకా వీళ్ళు కష్టపడుతుంటే వీళ్ళు కష్టపెట్టడం ఏంటండి? మొన్న చూశారు, కేకే సర్వే చూశారు, 19 మంది ఎమ్మెల్యేలు గ్యారంటీ అంటే సీల్డ్ కవర్లో పెట్టేసి వాళ్ళు ఈసారి మీరు పొడి చేయమాకని చెప్పేయచ్చు. 3 పార్టీల వాళ్ళు, ఒక్కళ్ళకి సంబంధించి ఆయన చెప్పలేదండి. మరీ హోప్లెస్ పర్ఫార్మెన్స్ అనమాట. 30% కూడా లేదంట. ఆ పేర్లు అవన్నీ ఆయన ఇప్పుడే రివీల్ చేయరు. 12వ తారీఖు ఏదో ముహూర్తం పెట్టుకున్నారు ఆయన కూడా, అప్పుడు చేస్తారంట. అవును సార్, మీకు ప్రైమ్ 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ముందుగా కేకే సర్వే గురించి చెప్పుకుంటే, మనం 2019లో ఆయన చెప్పింది వాస్తవమైంది, 2024లో కూడా వాస్తవమైంది. కాబట్టి ఆయన చెప్పింది ఏది కూడా అంత తేలిగ్గా తీసుకోవాల్సింది అయితే. సో ఇప్పుడు 19 మంది ఎమ్మెల్యేలు అండర్ 30% ఉంది అని ఆయన అంటా ఉన్నారు. సో దాని గురించి అదే కనుక అదర్ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో అన్నట్లయితే కనుక ఈ పార్టీకి కేకే గారు ఎక్కడుండేవారో మనందరికీ కూడా తెలుసు. కేకే గారు ఎక్కడుండేవారండి? ఈ పార్టీకి ఏదో ఒక జైల్లో కాలం గడుపుతూ ఉండేవాడు కేకే గారు. ఒకవేళ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మీ పాలన ఇలా ఉంది అని అంటే మీకు ఒక ప్రశ్న అంటే మీరు కూడా కేకేని అలా బెదిరిద్దాం అని అనుకుంటున్నారా? లేదండి, నేను అదే చెప్పబోతున్నా. మీరు ఆపేరు మధ్యలో, నేను అదే చెప్పబోతా ఉన్నా. ఇప్పుడు సుబ్బారావు గుప్తా ఒంగోలు నుండి మీకు గుర్తుండే ఉంటారు. తెలుసు. అన్నా బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్న మన పాలన బాగాలేదు, మార్చుకుందాం అని అంటే అతని పరిస్థితి ఏమైందో నెక్స్ట్ మీరు చూసుంటారు. ఈ రోజు కేకే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని మీ పక్క పార్టీలో తీసుకొచ్చి పెట్టుకున్నారు మీరు, కూటమి పార్టీలో. సరే దట్ ఈస్ అదర్ థింగ్ అండి. ఆ రోజు జరిగిన విషయం చెప్తా ఉన్నా నేను. ఎందుకు అవుతుంది? ఆ రోజు జరిగింది ఏంటనే చెప్తున్నా. మీ భాషలో చెప్పమంటారా? బాలయ్య బాబు భాషలో, బోత్ ఆర్ నాట్ సేమ్ బట్ బోత్ ఆర్ సేమ్. ఓకే సరే, ఇప్పుడు అది అదర్ థింగ్ అండి, నేను చెప్తా ఉన్నా. అయితే ఆ పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వంలో లేవు. ఎవరు ఎట్లాంటి వారు ఏ సలహాలు ఇచ్చినా ప్రజా ప్రయోజనార్థం వాటిని సరి చేసుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే కేకే సర్వే కావచ్చు, రైస్ సర్వే కావచ్చు, వాళ్ళు ఖచ్చితమైన ఫలితాలు 2024 యాంటిసిపేట్ చేసి వచ్చాయి. సో దాన్ని బట్టే ఇప్పుడు ఏదైతే కేకే సర్వేలో వచ్చాయో వాటి ఫలితాలను మేము చూసుకొని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, వాళ్ళని పిలిపించి మాట్లాడతారు. వారి పరిస్థితి మెరుగుపరచుకోవడానికి 6 నెలల్లో, సంవత్సరం టైం ఇస్తారు. డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ కేకే సర్వే కావచ్చు, లేదంటే ఇంకేదైనా సర్వే చేసినా కానీ ఎవరైనా ఏ సర్వే అయినా చేసుకోవచ్చు. కూటమి పాలన 100 to 100% ఉండడానికి ప్రయత్నిస్తాం ఖచ్చితంగా కదా. ఏదైతే మేము చెప్తా ఉన్నామో గత